పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మరణిస్తారు. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది? చెవిలో నారాయణ మంత్రం ఎందుకు చెప్తారు? భగవద్గీత ప్రకారం ఒక వ్యక్తి మరణ సమయంలో ఏ స్థితినైతే గుర్తించుకుంటాడో ఆ స్థితిని అతను పొందుతాడు. శరీరం మరణిస్తుంది, కానీ కథ కొనసాగుతూనే ఉంటుంది. మనం మరణించే కొద్ది క్షణాల ముందు మనలో ఉన్న పంచప్రాణాలు మన శరీరం నుండి ఒక్కొక్కటిగా గాల్లో కలిసిపోతాయి. కళ్ళు చిన్నగా మూసుకుపోతాయి, శ్వాస సరిగ్గా ఆడదు, శరీరం చల్లగా అయిపోతుంది. మన జీవితం అంతా ఒక్కసారిగా గుర్తుకొస్తుంది. జీవుడు పాపాత్ముడైతే వారి ఆత్మని యమదూతలు నోరు నుండి లేదా మూలాధార చక్రం నుండి బయటికి తీస్తారు. ఒకవేళ జీవుడు చివరి వరకు ధర్మంగా బతికి దేవుడిపై భక్తి ఉన్నవాడైతే వాళ్ళ కోసం విష్ణు దూతలు లేదా శివగణాలు వస్తారు. వాళ్ళు బ్రహ్మరంధ్రం, ఇది తలపై ఉంటుంది. అక్కడ నుండి ఆత్మని శరీరం నుండి బయటికి తీస్తారు. శరీరం నుండి ఆత్మ బయటికి వచ్చిన తర్వాత అది తన శరీరాన్ని, బంధువులను, అక్కడ జరిగే కార్యక్రమాలను చూస్తుంది. కానీ ఆత్మ తన మరణాన్ని ఒప్పుకోదు. తిరిగి శరీరంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ వెళ్ళలేదు. ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. ఏం చేయాలో తెలియదు. తను ఎవరితో ఏది మాట్లాడినా అక్కడ వాళ్ళకి వినపడదు, కనపడదు. గరుడు పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ 13 రోజులు ఇక్కడే భూమిపైనే ఉంటుంది. మొదటి 3 రోజులు ఆత్మ తన శరీరం దగ్గర తన ఇల్లు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆకలి, దాహం వేస్తుంది, కానీ ఏమీ తినలేదు, తాగలేదు. బాధ కలుగుతుంది. బంధువులు, స్నేహితులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ భౌతిక శరీరం లేనందువలన వాళ్ళెవరికీ వినపడదు. నిరాశతో ఏడుస్తూ, అరుస్తూ, తిరుగుతూ అక్కడే ఉంటుంది. ఆ సమయంలోనే యమదూతలు ఆత్మకి కనిపిస్తారు. గరుడు పురాణం ప్రేతఖండంలో యమదూతలు నల్లటి శరీరంతో, ఎర్రని కళ్ళతో, పాశం పట్టుకొని మానవుడు మరణించే టైంకి అక్కడికి చేరుకొని వాళ్ళ తల దగ్గర నిల్చొని ఉంటారు. వాళ్ళు ఎక్కువగా పాపాలు చేసే వాళ్ళకి భయంకరంగా కనిపిస్తారని చెప్పబడింది. అప్పుడే మరణించిన వారి ఆత్మను నెగిటివ్ ఎనర్జీ నుండి, భూతాలు, ప్రేత గణాల నుండి యమదూతలు కాపాడుతారు. అప్పుడు యమదూతలు ఆత్మ యొక్క సూక్ష్మ శరీరాన్ని పాశానికి కట్టి దానితోనే ఉంటారు. అలా 3 రోజుల తర్వాత ఆత్మ తన మరణాన్ని అంగీకరించి ఇంకా ఏమి చేయలేక అలా నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది. కుటుంబం అందించే పిండ ప్రదానం, తర్పణం ఆత్మ యొక్క సూక్ష్మ శరీరాన్ని పోషించడం ప్రారంభిస్తాయి. మరణించిన తర్వాత పిండ ప్రదానం, తర్పణం, శ్రాద్ధం ఎందుకు చేస్తారు? ఒకవేళ అవేమీ చేయకపోతే ఏం జరుగుతుంది? ఆత్మ ఈ భూలోకం నుండి మరో లోకానికి వెళ్ళడానికి సహాయపడతాయి. మరణం తర్వాత ఆత్మ ప్రేతలా మారుతుంది, అంటే విశ్రాంతి లేని ఆత్మలా. ఇక్కడే 13 రోజులు ఉంటుంది. వాటికి కోరికలు, అనుబంధాలు, ఆకలి, దాహం వంటివి ఉంటాయి. అవి తీర్చుకోవడానికి ఫిజికల్ బాడీ ఉండదు. పిండ ప్రదానం మరియు శ్రాద్ధం కార్యక్రమాలు ఆత్మను శక్తివంతం చేస్తాయి. యమలోకానికి ప్రయాణం కొనసాగించడానికి దానికి టెంపరరీ సూక్ష్మ శరీరం అంటే పిండ శరీరాన్ని ఇస్తాయి. పిండ ప్రదానం వలన ఆత్మకి ఆహారం మరియు పిండ శరీరం వస్తాయి. తర్పణం ఆత్మకి దాహం తీరుస్తుంది. శ్రాద్ధం చేయడం వలన ఆత్మకి పుణ్యం, శాంతిని కలిగిస్తాయి. గోదానం ఇవ్వటం వలన ఆత్మని వైతరిణి నదిని దాటడానికి గోవు సహాయపడుతుందని నమ్ముతారు. ఎటువంటి ఆచారాలు చేయకపోతే ఆత్మ సంచరిస్తుంది, విరామం లేని దెయ్యంగా మారుతుంది లేదా ప్రేతలోకంలో బాధపడుతుంది. 10 రోజులు గడిచాక అన్ని కార్యక్రమాలు, అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆత్మ తన ఇంటిని, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ని అందరినీ వదిలి యమదూతలతో యమలోకానికి ప్రయాణం అవుతుంది. ఆత్మకి తన కర్మానుసారంగా యముడి సభకు చేరుకోవడానికి 48 రోజుల నుండి 1 సంవత్సర కాలం పడుతుంది. దారిలో ఘోరమైన ప్రదేశాలు, ఎడారిలు, ముళ్ళుల అడవులు, రక్తపు నదులు, పర్వతాలను ఆత్మ దాటుకొని ప్రయాణించాలి. ఇవన్నీ ఆ ఆత్మ చేసిన పాపాలు, కర్మను బట్టి ఉంటాయి. ఆ ఆత్మకు ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యులు చేసే శ్రాద్ధం సహాయపడుతుంది. తర్వాత ఆత్మ వైతరిణి నది చేరుకుంటుంది. ఆ నదిలో నీళ్ల బదులు రక్తం, మాంసం ఉంటాయి. ముసళ్ళు, పాములు, రాబంధువులు, ఇంకా రకరకాల జీవులు ఉంటాయి. ఆత్మ ఆ నదిని దాటుకొని యముడి సభకు వెళ్ళాలి, కానీ ఆ వైతరిణి నది దాటడం చాలా కష్టం. శ్రాద్ధం వంటి అన్ని ఆచారాలు మరియు గోదానం చేసిన వాళ్ళు మాత్రమే సులభంగా దాటగలుగుతారు. ఎలా అంటే ఒక గోవు ఈ నదిని దాటడానికి ఆత్మకు సహాయపడుతుంది. ఎప్పుడైతే ఆత్మ అన్నిటినీ దాటుకొని యముడి సభకు ప్రవేశిస్తుందో అప్పుడు చిత్రగుప్తుడు ఆ వ్యక్తి చేసుకున్న పాపాలు, పుణ్యాలను చదువుతాడు. న్యాయం, ధర్మం తెలిసిన యమధర్మరాజు ఆత్మ పాప పుణ్యాలను బట్టి స్వర్గానికి పంపాలా, నరకంలో వేయాలా, లేదా ఏమైనా కర్మ మిగిలి ఉన్నా పునర్జన్మ ఇవ్వాలా అని నిర్ణయిస్తాడు. భగవద్గీత కూడా దీనిని సపోర్ట్ చేస్తుంది.
ఆత్మ శరీరంలో బాల్యం నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు ఎలా వస్తుందో అలాగే ఆత్మ మరణం తర్వాత తన శరీరం నుండి మరొక శరీరంకి మారుతుంది. మరి మోక్షం అంటే ఏంటి? మోక్షం ఎలా పొందాలి? మోక్షం అంటే పునర్జన్మల నుండి విముక్తి. జనన మరణాలు ఉండవు. శాశ్వతంగా దేవునిలో ఐక్యమైపోతాం. మోక్షమే మానవుల యొక్క అంతిమ లక్ష్యం. జ్ఞానం పొందడం అంటే ఆత్మ పరమాత్మ యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకోవడం. దైవభక్తి వలన, కర్మయోగ వలన అంటే ఎవరైతే ఫలితం ఆశించకుండా తన చేయాల్సిన కర్మను తాను చేయటం, జీవితం అంతా ధర్మంతో ఉన్నవాళ్ళు మోక్షం పొందవచ్చు. మరణించే ముందు నారాయణ మంత్రం ఎందుకు చెప్తారు? ఓం నమో నారాయణాయ అని చెప్పటం వలన ఆత్మకు ఒక కాంతి మార్గం ఏర్పడుతుంది. భయంని, యమదూతల నుండి దూరం చేస్తుంది. అందుకే నారాయణ మంత్రాన్ని చెప్పి తులసి ఆకుని గంగాజలంలో ముంచి నోరు చెవి దగ్గర పెడతారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, ఎవరైతే మరణ సమయంలో నన్ను తలుచుకుంటారో వాళ్ళు నిస్సందేహంగా నా నివాసాన్ని పొందుతారు. కానీ చివరి క్షణాల్లో చాలామందికి ఏమీ గుర్తుకు ఉండవు. మెదడు కూడా అయోమయ స్థితిలో ఉంటుంది. అందుకే ఎవరైనా వీళ్ళ చెవిలో మంత్రం చెప్తే ఆ మరణించే వ్యక్తి దేవుని పేరు వినడానికి సహాయపడుతుంది. విష్ణుదూతలు వస్తారు అని యమలోకం వెళ్లకుండా దేవయాన మార్గం గుండా డైరెక్ట్గా వైకుంఠానికి ఆత్మ చేరుకుంటుంది.